కవిత్వంలోనూ జీవితంలోనూ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ లేకపోతే ఆత్మలోకంలో దివాలా తీసినట్టేనని విఖ్యాత రచయిత చలం రాసిన వాక్యం చాలామంది పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రజా జీవితంలో ప్రకాశిస్తున్నామనుకుంటున్న వాళ్ళు కూడా ఎథిక్స్ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ను పూర్తిగా విడిచేస్తే పైపెచ్చు డంబాచారపు కోతలకు విద్వేషపు కూతలకు మాత్రమే అంకితమైపోతే వారు కూడా ఆత్మలోకాల్లో పూర్తిగా దివాలా తీసినట్టే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు జరుపుకున్న మహానాడు తంతును చూసిన తరువాత చలం మాట నాకు గుర్తొచ్చింది. మహానాడు అశాంతం యాంత్రికమైన అట్టహాసం తప్ప ఆత్మవిశ్వాసం మచ్చుకైనా కనిపించలేదు. కూటమి కుహారంలో భయం బయలుదేరిందని, ప్రమాద గంటారావం మొదలైందని మహానాడు సన్నివేశానికి తాత్పర్యంగా చెప్పుకోవచ్చు. మహానాడు కంటే ముందే జరిగిన కొన్ని సభల్లో చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మళ్ళీ ఒకసారి పొరపాటున ప్రతిపక్షానికి ఓటేస్తారా తమ్ముళ్ళు, అలా చేయబోమని మాటివ్వండని ఆయన ప్రాధేయపడటం దేన్ని సూచిస్తుంది? పైగా తానే అధికారంలోకి రావాలని, ప్రజలంతా పూజలు చేయాలని కూడా ఆయన సూచిస్తున్నాడు. ప్రజలంతా పూజలు చేస్తే తప్ప గట్టెక్కే అవకాశం లేనే లేదా? తమ 2 ఏళ్ల అధికారాన్ని మంచి పాలనగా ఎంత ప్రచారం చేసుకున్నా జనం గుర్తించడం లేదన్న శంక వారిలో బయలుదేరింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జరిగే మహానాడులో ఆయన ప్రస్తావన 98 సార్లు వస్తే జగన్మోహన్ రెడ్డి నామస్మరణ మాత్రం 140 సార్లు వచ్చిందట. కారణం ఏమై ఉంటుంది? ప్రజలను మెప్పించగలిగే ఘన కార్యాలు ఈ 2 ఏళ్లలో ఏమీ లేవా? జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తప్ప రాజకీయంగా జరుగుబాటు కావడం లేదా? 76 ఏళ్ల వయసు, 50 ఏళ్ల రాజకీయ జీవితం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రాలు తిప్పిన నైపుణ్యం, ముఖ్యమంత్రిగా 16 ఏళ్ల అనుభవం చంద్రబాబు సొంతం. మహానాడులో ఆయన ఉపన్యాసం ఎలా ఉందో గమనించండి. ఆ స్థాయి వ్యక్తి నుంచి ఎటువంటి ఉపన్యాసాన్ని ఆశించాలి? పైగా పార్టీ గమ్యాన్ని సమీక్షించుకునే మహానాడు వంటి సందర్భంలో వైసీపీని గొడ్డలి పార్టీగా ప్రజల్లో ప్రచారం చేయాలని ఆయన కార్యకర్తలకు ఉద్బోధించారు. ఎక్కడిది గొడ్డలి? మనకు తెలిసినంత వరకు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్. మరి గొడ్డలి కథేంటి? వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలి వెటితో చంపారు కనుక అది వైసీపీ పనేనని జనంతో నమ్మించాలి కనుక గొడ్డలి పార్టీ అని ప్రచారం చేయాలని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్న వివేకానందరెడ్డిని వైసీపీ వల్లే బుద్ధిహీనత వల్ల చంపించారా? గొడ్డలితో తానే హత్య చేశానని చెప్పినవాడు ఎవరి కనుసనల్లో సంచరిస్తున్నాడు? ఏ పార్టీ నాయకులు అతనికి అండదండలిస్తున్నారు? అతనికి పోలీసు రక్షణను, కాన్వాయ్ను ఏర్పాటు చేసి మరి విఐపి మర్యాదలు చేస్తుంది ఎవరు? అతను అరెస్టు కాకుండా కాపాడింది ఎవరు? వీటికి సరైన సమాధానాలు దొరికితే గొడ్డలి పార్టీ ఏదో తేలుతుంది. గొడ్డలి మార్కుతో పాటు వైసీపీ మీద ప్రచారం చేయడానికి ఇంకో 5-6 సూచనలు కూడా చంద్రబాబు చేశారు. ఆ పార్టీ గంజాయి బ్యాచ్ అని ప్రచారం చేయాలట. గంజాయి మీద ఉక్కుపాదం మోపడానికి ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఎస్సీబీ ఏర్పాటు చేసిందే జగన్ కావడం ఇక్కడ గమనార్హం. కానీ యథార్థాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థి పార్టీపై నిందా ప్రచారం చేయాలని బాబు ఉద్బోధించారు. వైసీపీ కోసం ఆయన ఇంకా కొన్ని బిల్ బోర్డులను సిద్ధం చేశాడు. వాటికి గట్టిగా ప్రచారం చేసి పెట్టాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందులో ఒకటి వైసీపీలో బ్లేడ్ బ్యాచ్ ఉన్నదని, బెజవాడ బ్లేడ్ బ్యాచ్ గురించి, కాల్మనీ, సెక్స్ రాకెట్ల వ్యవహారం వెనుకున్న నాయకుల గురించి జనం ఇప్పటికే మరిచిపోయి ఉంటారని టీడీపీ అధినేత నమ్మకం కావచ్చు. బహుశా సోషల్ మీడియా సైకో బ్యాచ్, ఫేక్ పబ్లిసిటీ పేటీఎం బ్యాచ్ కూడా వైసీపీ కోసం పని చేస్తున్నాయట. రాజకీయ నాయకుల వ్యక్తిత్వ హననాల కోసం కిరాయి ముఠాలను ఉసిగొలిపిన ట్రాక్ రికార్డు ఎవరికున్నదో తెలుగు ప్రజలకు తెలియంది కాదుగా. ఎన్టీఆర్ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఈనాడు వేసిన జిగుప్సాకరమైన కార్టూనులు ఎవరూ మర్చిపోలేదు. ఇంకా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దిగజారుడు విమర్శలు చేయడానికి అసెంబ్లీని సైతం వేదికగా ఉపయోగించుకున్నదెవరు? మెగాస్టార్ చిరంజీవి మీద, ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ మీద విష ప్రచారానికి ఒడిగట్టిన ముఠా నాయకులు ఎవరు? తన తల్లిని కూడా అవమానించారని ఎవరి మీద పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశాడు? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా సుదీర్ఘమైనది. ఇక జగన్మోహన్ రెడ్డి మీద గత 14 ఏళ్లుగా అత్యంత హేయమైన ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ ప్రచారాలను చేసిందెవరు? ఇప్పుడు మహానాడు వేదికను కూడా ఆ ప్రచారాలకు కొనసాగించడానికి వినియోగిస్తుంది ఎవరు? హిందూ ధర్మం మీద, ఆలయాల మీద కూడా వైసీపీ వాళ్ళు దాడులు చేస్తారని చెప్పాలట. టీడీపీ కార్యకర్తలకు పార్టీ నేత
ఆదేశం. ఈ ముద్ర వేయడానికి చాలా కాలం నుంచే టీడీపీ అనుబంధ విభాగాలు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. 80% పైగా హిందువులు నివసించే రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకునే రాజకీయ పార్టీ కానీ వచ్చిన పార్టీ కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, ఆలయాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందా? కామన్ సెన్స్ విషయం కదా. అది పక్కన పెడితే హిందూ ధర్మం కోసం 16 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిన సేవ కంటే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ చేసిన సేవలే చాలా ఎక్కువ. సెక్యులర్ రాజ్యాంగం అమలులో ఉన్న దేశంలో ఇటువంటి దిక్కుమాలిన చర్చ చేయాల్సి రావడమే దౌర్భాగ్యం. తెలుగుదేశం పార్టీ జగన్నామ మహానాడు ద్వారా 3G నాయకత్వం ప్రారంభమైందని చెప్పవచ్చు. కార్యనిర్వాహక అధ్యక్షుని హోదాలో లోకేష్ బాబు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలబడ్డాడు. నాయకత్వ మార్పు మొదలైనట్టేనని గ్రహించిన నేతలంతా పోటీలు పడి లోకేష్ పై పొగడ్తల వర్షం కురిపించారు. కొత్త తరంలోనైనా తెలుగుదేశం వ్యవహార శైలిలో ఏమైనా మార్పు వస్తుందా అని చూసేవారికి ఆశాభంగమే ఎదురైంది. వ్యక్తిత్వ హనన వ్యూహంలో లేని గొప్పలు చెప్పుకోవడంలో 2G కంటే 3G 4 ఆకులు ఎక్కువే చదివిందని తేలిపోయింది. జగన్నామ స్మరణే లోకేష్ ప్రసంగం కూడా. అతడు అనే సినిమాలో త్రిష చెప్పిన డైలాగ్ ఒకటి ఉంది. అక్క అంబాసిడర్ అయితే నేను బెంజ్, అది పోర్టబుల్ అయితే నేను ప్లాస్మా, అది లైఫ్ బాయ్ అయితే నేను లక్స్ అంటుంది. అదే తరహాలో లోకేష్ బాబు కూడా జగన్ పార్టీది గొడ్డలి, మాది గూగుల్. జగన్ 10th పేపర్లను లీక్ చేశాడు, నేను స్టాన్ఫోర్డ్ లో చదివానంటూ అధమస్థాయి భాషను ఉపయోగించి మాట్లాడాడు. జగన్ 10th పేపర్లు లీక్ చేసినట్టు తనకెప్పుడు కల వచ్చిందో మాత్రం లోకేష్ చెప్పలేదు. లోకేష్ కు స్టాన్ఫోర్డ్ లో ఎండోమెంట్ డొనేషన్ కోటాలో సీట్ వచ్చిందని అప్పట్లో కొందరు వ్యాఖ్యానాలు చేశారు. వాటి మీద లోకేష్ స్పందించి ఉండాల్సింది. విశాఖలో అదానీ డేటా సెంటర్ కోసం అనుమతులు, భూములు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. వ్యాపార భాగస్వామిగా ఇప్పుడు గూగుల్ ను తెచ్చుకుంది అదానీ గ్రూప్. గూగుల్ రాకకు చంద్రబాబు, లోకేష్ లకు ఎటువంటి సంబంధం లేనే లేదు. సినిమాటిక్ పోలికలతో జగన్ తో సమవుజ్జిగా నిలబడాలని లోకేష్ బాబు తంటాలు పడుతున్నట్టున్నారు. అదెట్లా కుదురుతుంది? లోకేష్ బాబు ఆత్మగౌరవం కోసం అప్పట్లో సర్వశక్తిమంతురాలైన సోనియా గాంధీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఒంటరిగా జనంలోకి వెళ్లి 3 పార్టీల కుటుంబాలను ఒక్కడిగానే ఎదురుడ్డి నిలిచిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి. ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎంత వ్యక్తిత్వ హననం చేసినా ఇప్పటికీ పొత్తులు లేకుండా జగన్ ని ఎదిరించడం అంటే గజ్జ గజ్జ వణికిపోయే పరిస్థితి మీ కూటమి పార్టీలది. గత 15 ఏళ్లుగా తండ్రి చాటు బిడ్డగా పొలిటికల్ అప్రెంటిస్షిప్ చేసిన అదృష్టం లోకేష్ది. వారసత్వంగా తండ్రి నుంచి అధికారాన్ని అందుకోవడానికి సిద్ధపడుతున్నారాయన. జగన్ హయాంలో 1,30,000 సచివాలయ ఉద్యోగాల కోసం పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి చిన్న కంప్లైంట్ కూడా రాకుండా ఒకేసారి అన్ని ఉద్యోగాలను నియమించిన ఘటనను గుర్తు చేసుకోండి. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా నిర్వహించిన డిఎస్సి పరీక్ష మీద ఎన్ని వేల మంది ఉద్యోగార్థులు రోడ్లపైకొచ్చి నిరసన ప్రకటిస్తున్నారో గమనించండి. ట్రాక్ రికార్డు ముఖ్యం. లక్స్కు లైఫ్ బైక్ పోలికలు లేనే లేవు. మీకు జగన్కు లక్స్కు లైఫ్ బైక్ ఉన్నంత తేడా ఉంది లోకేష్ బాబు.